Hello everyone. So today we are going to discuss consumer behavior. Consumer behavior లో టాపిక్ వచ్చేసి కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. దీన్ని మనం బయింగ్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఇందులో సిలబస్ ఏమో నీడ్ రికగ్నిషన్ ఆర్ ప్రాబ్లమ్ రికగ్నైజేషన్, సర్చ్ అండ్ ఎవల్యూషన్, పర్చేస్ ప్రాసెసెస్, పోస్ట్ పర్చేస్ బిహేవియర్, పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్, ఒపీనియన్ లీడర్షిప్ ప్రాసెస్, డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అండ్ మోడల్స్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. ఈ యూనిట్ పేరు చెప్పాను కదా, కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. దీన్ని మనం బయింగ్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో లెట్స్ గో ఇన్ టు ఇట్. Let's start with first question. What is the buying process and its stages? Okay. A buying process is the sequential of steps that a consumer takes while making a particular decision. కన్స్యూమర్స్ అంటే ఎవరు ఇక్కడ? ఒకళ్ళు మనం షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు తీసుకుంటాం. సో వన్ ఈజ్ వీ. ద అదర్ కన్స్యూమర్స్ ఎవరంటే బిజినెస్ పర్సన్స్. వాళ్ళు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రొడక్ట్స్ తీసుకుని వాళ్ళ షాప్ రన్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఒక రకంగా ఎలా చూసినా కూడా వీళ్ళు కన్స్యూమర్సే కదా. అంటే 2 types ఆఫ్ కన్స్యూమర్స్ ఉన్నట్టే కదా. అందరూ కూడా ఒక సీక్వెన్స్ స్టెప్స్ ఫాలో అయ్యి ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కుంటున్నారు. సో హోల్ థీమ్ ఇదే అనమాట. కన్స్యూమర్స్ గో త్రూ సెట్ ఆఫ్ సీక్వెన్సెస్ స్టెప్స్ వైల్ బయింగ్ ఏ ప్రోడక్ట్. ఇది మెయిన్ థీమ్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మనం. సో బయింగ్ ప్రాసెస్ ఏదైనా సరే కొన్ని సీక్వెన్స్ స్టెప్స్ తీసుకుని కన్స్యూమర్స్ అనేవాళ్ళు ఆ పర్చేస్ చేయాలి అనే ఒక డెసిషన్కి వస్తారు కదా, దీన్ని బయింగ్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ మార్కెటర్స్ అంటే ఎవరంటే ఎవరైతే సెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మార్కెటర్స్ అంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్స్యూమర్స్ పర్చేస్ బిహేవియర్స్. అంటే ఒక్కొక్క కన్స్యూమర్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు వాళ్ళు పర్చేస్ చేయాలంటే. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటున్నారు, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చేశారు అనేది వీళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారన్నమాట. సో దట్ ఫర్దర్గా ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో దట్ దే కెన్ అట్రాక్ట్ ది కన్స్యూమర్స్. సో అందుకు దే ఆర్ సో ఇంట్రెస్టెడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, కన్స్యూమర్స్ డెసిషన్ మేకింగ్ ఈజ్ అ చాయిస్. అంతే కదా, మన చాయిస్ అది. మన ఇది తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళి ఇంకెక్కడైనా తీసుకోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్ అమాంగ్ వేరియస్ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్. వాట్ టు బై, ఏం కొనుక్కోవాలి, వేర్ టు బై, వెన్ టు బై, హౌ టు బై అండ్ హౌ మచ్ టు బై. ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత దాకా కొనాలి, ఎంత రేటుకి కొనాలి, ఇవన్నీ కూడా మనకి మైండ్లో ప్రాసెస్ అవుతుంటుంది. మన మైండ్లో ఏంటంటే ఇవన్నిటికీ క్యాల్కులేట్ చేసుకుని మనకి తగ్గట్టుగా ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం కొనుక్కుంటాం. సో ఒక రకంగా ఏంటి, కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ఈజ్ అ చాయిస్ వేర్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్. వాట్, వేర్, వెన్, హౌ మచ్ టు బై. డన్. నెక్స్ట్ పాయింట్ వచ్చి కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇంట్రాక్షన్స్. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇంట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కన్స్యూమర్ ఒకటి కొనాలంటే వాళ్ళకి చాలా ఇంట్రాక్షన్స్ అవుతాయి. అంటే జనరల్గా థింక్ చేద్దాం మనం. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళామనుకో, అక్కడ షాప్ కీపర్ మనతో సరిగ్గా బిహేవ్ చేయలేదు అనుకో, నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోగలమా? నో, రైట్. నెక్స్ట్ ఇంకో షాప్ దగ్గర మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వాళ్ళు పేషెన్స్గా చూపిస్తున్నారు, దెన్ సమ్వేర్ ఆఫ్ అదర్ వీఆర్ సో అట్రాక్టెడ్ విత్ దట్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక రకంగా ఎన్విరాన్మెంట్కి మనం హ్యాబిటివేట్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడే కొనుక్కోవాలిరా, మళ్ళీ ఇక్కడికే మళ్ళీ రావాలి, ఇక్కడ బాగుంటాయి, సేల్స్ బాగుంటాయి, వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ మనకి ప్రాసెస్ అవుతూ ఉంటాయి, రైట్. కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇంట్రాక్షన్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ చూస్తాం, కాగ్నిటివ్ ప్రాసెస్ చూస్తాం, ఎఫెక్టివ్ ప్రాసెస్ చూస్తాం, నెక్స్ట్ బిహేవియర్ యాక్షన్స్ చూస్తాం. సో ఇవన్నిటికీ రిలేటెడ్గా ఉంటే మనం అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ సజెస్ట్ చేస్తే ఎవరైనా మనం అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం కానీ జరుగుతుంది. కన్స్యూమర్ డెసిషన్ ఆర్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ బిహేవియర్ రిలేటెడ్ టు మార్కెటింగ్ మిక్స్. మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటి? 4 ఉంటాయి కదా. ఒకటి ప్లేస్, ఇంకోటి ప్రమోషన్, తర్వాత ప్రైస్, 4th పాయింట్ ఏంటి అది మీరే చెప్పండి కామెంట్స్లో. ఓకే, ఎనీవేస్, సో కన్స్యూమర్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. కన్స్యూమర్ అనేవాడు ఎలా డెసిషన్ తీసుకుంటే వాడికి ఆ ప్రోడక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ తగ్గట్టుగా ప్రైస్ తగ్గట్టుగా డెసిషన్ తీసుకుంటాడు. మేబీ కొనాలా కొనతా ఏదైనా. ఎనీవేస్, సో దాట్స్ ద పాయింట్. ఇక్కడతో మనకి వాట్ ఈస్ ద బయింగ్ ప్రాసెస్ అనేది ఇదన్నమాట. ఆల్ ది స్టెప్స్.
ఇలా రాసేస్తే ఒక మేబీ 2 to 3 మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదామా?